సార్ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి ప్రజల్లోకి వస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు ఎప్పుడైనా శవం కనిపిస్తే అక్కడికి వెళ్ళి పరామర్శ చేయడం తప్పించి ప్రజల్లోకి వచ్చింది లేదు. మళ్ళీ పాదయాత్ర చేస్తానని చెప్పి నిన్న మొన్న ప్రకటించడం జరిగింది. మరి ఇంత థ్రెట్ ఉన్న ఆయన, ఇంత భయపడే ఆయన రేపు పాదయాత్ర ఏ విధంగా చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చాడు? మరి ఆయన ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంతకు ముందర పాదయాత్ర కూడా ఎట్లా చేశాడో చెబితే మీరు మళ్ళీ క్వశ్చన్ నన్ను అడగరు. అంతకుముందు పాదయాత్ర ఎట్లా చేశాడంటే, ముందర కొంత మజిల్ మెన్ కొంతమంది ఉంటారు, వాళ్ళు అడ్వాన్స్ టీమ్స్ వెళ్తాయి. అక్కడికి వెళ్ళిపోయి మొత్తం వాళ్ళందరినీ ఎవరెవరు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలో, ఎవరెవరిని అక్కడి నుంచి దూరం పంపించేయాలో మొత్తం వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇవ్వాల్సిన వాళ్ళకి మొత్తం అంతా సెట్ చేసి పెడతారు. పెట్టిన తర్వాత అప్పుడు వరుసగా మనుషులు ఉంటారు, కాపలా ఉంటూనే ఉంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అవుతాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా కావలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం, వాళ్ళందరినీ దగ్గరికి తీసుకోవటం, ఈ మనుషుల్ని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి పెడతారు. బలానా ముసలమ్మని నువ్వు పట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, బలానా ఆమె చిన్నపిల్లాడిని తీసుకొని వస్తుంది, ఆ చిన్నపిల్లాడిని నువ్వు ఎత్తుకొని లాలించాలి అని ముందరే చెప్తారు. అంత స్క్రిప్టెడ్ ఉంటుంది. దాని ప్రకారం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. ఇది చాలామందికి ముందర తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా. అది తెలియక చాలామంది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎంతమందిని ముద్దు పెట్టుకున్నాడో, ఎంతమందిని పిల్లల్ని ఎత్తుకొని లాలించాడో, అసలు ఇతను కదా లీడర్ అంటే అనుకొని ఓటేశారు. ఓటేస్తే ఆయన చేసింది ఏంటి? మద్యం వ్యాపారం చేశాడు. ఇప్పుడు నేను రేపొద్దున పాదయాత్రకి వస్తా అంటే, పాదయాత్రకి వెళ్ళు. నీ గవర్నమెంట్ అయితే నువ్వు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తుంటే నువ్వు అడ్డుకున్నావు. ఆయన మాట్లాడే మైక్ పీక్కున్నావు, ఆయన ప్రచార రథాన్ని లాక్కున్నావు, ఆయన ఎక్కడ స్టూల్ మీద నిలబడి మాట్లాడితే స్టూల్ లాక్కున్నావు. ఏం జరిగింది? ప్రజల భుజాల మీద నిలబెట్టుకొని మాట్లాడు, లోకేష్ నువ్వు మాట్లాడు అని ప్రజలు వచ్చి లోకేష్ని భుజాల మీద ఎక్కించుకొని మాట్లాడిచ్చారు. మైకు పీకేస్తే నా గొంతు ఎంతవరకు వినపడుతుందో అంతవరకు వినండి, ఆ తర్వాత అంత దూరం వచ్చి మళ్ళీ మాట్లాడతానని చెప్పాడు లోకేష్. నువ్వు కూడా అట్లా చెయ్యి రా. కానీ నీలాగా జీవో నెంబర్ 1 ఇవ్వరు. నేను చెప్తున్నా, కూటమి ప్రభుత్వం తరఫున నేను చెప్తున్నాను, నువ్వెవరు చెప్పడానికి అనొచ్చు మీరు. కానీ బట్ ఆ నైజం నాకు తెలుసు కాబట్టి, డెమోక్రటిక్గా పరిపాలించే కూటమి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా జీవో నెంబర్ 1 ఇవ్వదు జగన్మోహన్ రెడ్డి. డోంట్ వరీ, భయపడద్దు. నువ్వు కావాలంటే పాదయాత్ర చేసుకో. మైక్ కూడా లాక్కోరు, స్టూల్ కూడా లాక్కోరు. స్టూల్ అవసరమే రాదు. నువ్వు చక్కగా చేసుకోవచ్చు. నువ్వు యువగళం పాదయాత్రని ఏం చేసావు ఒకసారి గుర్తు తెచ్చుకో. నీకు అంతకు ముందర చంద్రబాబు నాయుడు నువ్వు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి నీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు. రోప్ పార్టీలు ఇచ్చాడు. రోప్ పార్టీ జనరల్గా వివిఐపీలకి తప్ప ఇవ్వరు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఉన్నాడు, అతనికి రోప్ పార్టీ ఇచ్చాడు. రోప్ పార్టీ ఇవ్వరు. మీరు చూడండి, మీరు పవన్ కళ్యాణ్ కూడా రోప్ పార్టీ ఇవ్వరు. అందుకని రోప్ పార్టీ కూడా ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డికి. అప్పట్లో అంత జాగ్రత్తగా కట్టడి చేస్తే పాదయాత్ర చేసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే యువగళం పాదయాత్ర పీక మీద కాలేసి తొక్కుదామని ప్రయత్నం చేశాడు. ప్రజలు ఆ పని చేశారు జగన్మోహన్ రెడ్డికి. అందుకని ఇప్పుడు వచ్చి నేను మళ్ళీ పాదయాత్ర చేస్తా చెయ్యి, ఎవడొద్దన్నాడు? నువ్వు పాదయాత్ర చేస్తానంటే చేసుకో. ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత భయం అనే ప్రశ్న ఇప్పటికి చాలాసార్లు అడిగాడు కదా, నాకు భద్రత ఇవ్వండి అని. మరి ఎందుకు భయం అంటే, పోలీసుల్ని బట్టలిపి తీసుకొడతాను ఎవడు చెప్పమన్నాడు నిన్ను? నువ్వు చెప్పావని చెప్పి నీ అంబటి రాంబాబు దగ్గర నుంచి అందరూ చెప్తున్నారు, పోలీసుల్ని బట్టలిపి తీసుకొడతాం అని. పోలీసులు ఏమైనా చేస్తారేమోనని భయపడుతున్నారు వీళ్ళందరూ. అంతకు మించి ఏం లేదు. ఆయన జీవితానికి ఏమీ థ్రెట్ ఎక్కడా లేదు. నీకు ప్రైవేట్ ఆర్మీ 300 మంది ప్రైవేట్ ఆర్మీ ఉంది, జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉంటుంది.
ఆయన బయటికి వస్తే 300 మంది ప్రైవేట్ ఆర్మీ ఉంటుంది. మొత్తం ఆ పోలీసులు ఏదన్నా రోప్ పార్టీ పెడితే ఆ రోప్ పార్టీని ఈ రోజా లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు తోసేస్తారు పక్కకి. మీరు కావాలంటే నేను విజువల్స్ కూడా ఇస్తాను మీకు. పోలీసులు రోప్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయటానికి రోప్ పార్టీ ఇస్తే ఆ రోప్ పార్టీని వీళ్ళందరూ తోసేశారు పక్కకి. అందుకని ఏంటంటే వీళ్ళకి భయం ఏంటి అంటే చుట్టూతో పోలీసులు ఉంటే వీళ్ళకి భయం. అందుకని వీళ్ళే పోలీసులని దగ్గరికి రానివ్వరు. పోలీసులు ఉన్నా కానీ భయపడతారు. పోలీసులు అంటేనే భయం. జనరల్గా పోలీసులు అంటే ఎవరికి భయం ఉంటుంది? దొంగలకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.